డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో యువతను మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు స్థానిక పోలీసులు ముమ్మర అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లి బస్టాండ్ సెంటర్లో స్థానిక ఎస్ఐ అజ్మీర్ రమేష్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు కేవలం ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని ఎలా రోడ్డున పడేస్తాయో వివరిస్తూ ఎస్ఐ చేసిన ప్రసంగం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో యువతను మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు స్థానిక పోలీసులు ముమ్మర అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లి బస్టాండ్ సెంటర్లో స్థానిక ఎస్ఐ అజ్మీర్ రమేష్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు కేవలం ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని ఎలా రోడ్డున పడేస్తాయో వివరిస్తూ ఎస్ఐ చేసిన ప్రసంగం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. కొండమల్లేపల్లిలో ఎస్ఐ అజ్మీర్ రమేష్ చేపట్టిన ఈ క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం యువతలో డ్రగ్స్ పట్ల అవగాహన పెంచేందుకు ఎంతగానో దోహదపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి బాధ్యతగా తీసుకోండి. మాతో పాటుగా మీరు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి. మీ పిల్లలు, మీ బంధువుల పిల్లలు, మీ మనవాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఉన్నా కూడా ఒక గ్రామంలో, మన మల్లెపల్లి మండలంలో బాధ్యత వ్యవహరించి దీన్ని సూచనాపాలని భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఇంత అర్థమైంది కదా.